బాబా ఏం పేరు? చిట్టాల సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు ఏంటి ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఎలా ఉంది ప్రభుత్వం పరిపాలన ఎలా జరుగుతుంది? ఎవండి ప్రభుత్వం అంటే అండి ఎవరిదో వాళ్ళకి అంటారు. అంతే అంతే. మన 5 ఏళ్ళు సమానం సమానం కాదు. పక్కల గురించి వద్దు, మనకి మనకి ఎలా ఉంది? ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు ప్రభుత్వం అలా జరుగుతుంటుందండి. అలా జాగా కంగారు పడితే ఏది పని మన సంసారం మనమే సైడ్ చేసుకోలేం కదా. చేయలేకుండా. జగన్మోహన్ రెడ్డి చెడ్డ కాదు. ఆయన అంటే ఏముంది బట్టన్ నొక్కేసి వదిలేసేవాడు, జనం మీద వదిలేసి ఆయన చేసుకున్నాడు. ఆ చెల్లెలే ఆ తల్లి అపకారం చేశారు. అది తెలుసుకుంటే ఎవరు తప్పు చేసిందో వాళ్ళే తెలుసుకోవాలి. ఎందుకు చెల్లి తల్లి అపకారం ఏం చేయలేదు? వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉన్నారు. లేదండి, మరి వాళ్ళు బుల్బాబుని చంపినప్పుడు ఆయనే నిరూపించారు కదా. మరి ఒప్పుకుంటారా? అదే నిరూపిస్తే జైల్లో ఉంటారు కదా, అలాంటి నిరూపణలు ఏమి లేవు. కావాలని టీడీపీ పోలేదో అవుతుందండి. కంగారు పడకూడదు. ఏంటి ఇప్పుడు 2వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు రేపు మే నెల వస్తే కానీ, మే నెల 13 వస్తే కానీ 2 సంవత్సరాలు అవుతుంది. అది ఓకే, బాగానే ఉంది. అయితే ప్రభుత్వం బాగానే జరుగుతుంది. ప్రభుత్వంలో చెడ్డ ఏమి లేదండి అనుకుంటాం. కానీ ఇవాళ రోడ్డు మీద వెళ్ళాలంటే నీకు రోడ్డు మొన్నటి దాకా రోడ్డు మీద ఈ గోతులు పడి ఆ గోతులు పడి చచ్చిపోదు. ఒకటి మందు వల్ల చాలా చెడ్డ అండి. నేను తాగుతాను చెప్తున్నాను. ఈ మందు వల్ల చాలా చెడ్డ అండి. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు అండి? ఇప్పుడండి. అప్పుడు ఉన్నప్పుడే రైతు జడిసేవారు జనం అమ్మ నాకే. ఇప్పుడు ఆయన ఇచ్చలు విడి దానికి టిక్కర్ అంటే 10 రూపాయలు వచ్చుకుని రోడ్డు మీద ఏది బ్రాండ్ చేసేలా బల మీద ఒకటి ఈ బల మీద పెట్టి అమ్మేసుకోమంటున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చాక చాలా జగన్మోహన్ రెడ్డి మంచి మంచి పథకాలు ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించారంటారు జనాలు? ఏమండి జనం ఏంటండి ఇప్పుడు ఎలా ఉంటుంది అండి, ఆ సమయానికి పావలసినట్టు గొప్పగా చూస్తున్నారు జనం. నీతినే జాతి లేదు. జగన్మోహన్ రెడ్డి చెడ్డేమేం కాదు, వ్యక్తి మంచివాడు. అయితే తాను కానుకోలేపోయాడు. 151 సీటు వచ్చానన్న దిక్కులు ఉండిపోయాడు అంతే. మోసం చేశారంటారా ఈవీఎంలు అని చెప్పేసి అంటా ఉన్నారు కొంతమంది. ఈవీఎంలు మోసం చేయడానికి ఏమండి, రాజకీయం అనేక రకాలుగా ఉంటాయి. నేను 1983లో ఎన్టీ రామారావు గురించి తెలుగుదేశంలో ప్రారంభించినోడు. నేను జనవరి సెంటర్లో స్టేజీ దొంగనేలాద్రి ఒకడు, నేను ఒకడు, సినీ రామారావు ఒకడు, బొరబడి పాలండి 25 రూపాయలు సందా పెట్టుకుని స్టేజీ కట్టించాడు. అయితే మీరు నాకు తెలిసి కరుడుగట్టిన టీడీపీ అభిమాని. టీడీపీ అభిమాని మీరు? ఎన్టీ రామారావు అంటే ఒక పిక్చర్ నాకు. చంద్రబాబు అంటే రాజకీయ సమస్య కదా. చంద్రబాబు అంటే మహా మేతవాడు. 28 సంవత్సరాల వయసులో ఇందిరాగాంధీ మినిస్టర్ ఇచ్చినాడు వాడికి. ఇలా చెప్పుకోవాలంటే అమ్మతిగారు అలాగే ఇప్పుడు దేశంలో 5వ లెక్క వస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు. మరి వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు అంటున్నారు కదా. మరి మీరు దాని అది ఏమండి ద్రోహం అదంతా కుటుంబంలో అంతే అంటారా? అంతే అండి. మరి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి అడిగితేనే ఇలాగంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు భూలిబాబు అది ఇది అని చెప్పేసి జరిగిందే. మరి ఇప్పుడు ప్రజల్లో ఇప్పుడు వింటాం తప్ప కంటితోటి చూసినోడు ఎవడండి? అదే అదే కంటితోటి చూసిందే నిక్కడం. ఈసారి వచ్చే ఎలక్షన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎలా ఉంటుంది? దెబ్బగా ఉంటుంది. దెబ్బగా గ్యాలంటీగా ఉంటుంది. చెప్పలేము. ఓకే ఓకే బాబా.